హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏదన్నా రొట్టెలోకి చపాతీలోకి ఈజీగా చేసుకోవాలన్నప్పుడు 5 నిమిషాల్లోనే రెడీ అయిపోయే కర్రీ అండి. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూస్తేనే ఇది ఎలా చేయాలనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేసి చూసి టేస్ట్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేనైతే గిన్నె పెట్టేసుకున్నాను అండి. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని నేనైతే కొన్ని ఆనియన్స్ అయితే తరిగేసి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటాయండి అని తగినంత ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కర్రీ అనేసి చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి. వెల్లుల్లి అలాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇదైతే గిన చపాతీల్లోకి కానీ లేదా రొట్టెలోకి అయితే ఇంకా సూపర్ అనమాట. రైస్లోకి అయితే అంత అనిపించదు. ఎందుకే అంటే తినచ్చు, కొద్దిగా స్వీట్ అనిపిస్తుంది అనమాట. అదే రొట్టెలోకి చపాతీలోకి అయితే ఇంకా టేస్టే వేరనమాట, అంత బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఇప్పుడైతే కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను. ఇలా చూడండి, ఇలా చిన్నగా అయితే తరిగి పెట్టేసుకున్నాను అనమాట. మనకి కూరగాయలు లేనప్పుడు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. తొందరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీను. ఎప్పుడైనా అలాగా చేసుకోవచ్చు. ఇంకా తొందరలోనే అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. అందుకోసం ఇలా అనమాట. ఇప్పుడు ఇవి వచ్చేసి ఇలా బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కొంచెం అట్లా వేగిన తర్వాత ఇలా చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇదైతే టేస్ట్ మనకు తెలుసు కదండి, ఆనియన్స్ ఏమిట్లోకి వేసినా కూడా చాలా టేస్ట్ వస్తుందనేసి. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేద్దాము. కొద్దిగా స్లో మంట మీద చేయాలండి. ఎక్కువ మంట పెట్టేసి అంత లోపల మాడిపోతుంది, బయట అంతా మాడిపోతుంది. అందుకోసం అంత స్లో మంట మీద. ఇప్పుడు చూడండి, నేనైతే ఇలా చిన్న చిన్నగా తరిగేసుకున్నాను అనమాట, కొంచెం లావుగా. ఇంక ఇవి వచ్చేసి అంత బాగా పాయిల్లాగా వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇలా వేయించేటప్పుడు చూడండి ఎంత బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్, బాగా ఉడుకుతూ ఉన్నాయి కదా. అందులోకి ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసేసాను అనమాట. ఆ పచ్చిమిర్చి వేసి కూడా అది కూడా మనకి వేగనించాలన్నమాట. ఇలా వేగుతూ ఉంటే బాగా మంచిగా మెత్తగా అయిపోతుంది ఆనియన్స్ అంతాను. ఆ తర్వాత చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మనం తింటుంటే తినాలనిపిస్తుందండి. ఇది మాత్రము ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. కొంచెం మనకి సాల్ట్ సరిపడే, కొంచెం సాల్ట్ వేసినామంటే బిర్యానీ మగ్గుతుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం ఆనియన్స్ అనేది బిర్యానీ నీరు వచ్చేసి మగ్గిపోతుంది కదా, అందుకోసం సాల్ట్ అయితే ఫస్ట్ వేసేస్తాను అనమాట కొంచెం నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇది ఎలా అనేసి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా చేసింటే కన్నా ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, మీకు ఎలా టేస్ట్ అనిపించిందో. అయితే మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే అలా పెట్టేశాను అనమాట. చూడండి, ఇప్పుడైతే మగ్గిపోయింది. మరి ఒక 5 నిమిషాలకైతే ఇలా మగ్గిపోయింది. తొందరగా అండి, ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్. ఇప్పుడు వచ్చేసి తగినంత కారం అయితే వేసేసుకున్నాను నేను. మనకి టేస్ట్కి సరిపడే అండి, టేస్ట్కి సరిపడే కారం. తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా అనమాట. గరం మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా, తర్వాత పసుపు అన్నీ వేసేసి ఇంక ఇప్పుడు ఇది ప్రాసెస్ చేసేటప్పుడు అయితే స్లో మంటే ఉండాలండి. లేదంటే ఈ పౌడర్స్ అన్నీ మాడిపోతే గిన టేస్ట్ అంతా వేరైపోతుంది. ఇలా మగ్గిచ్చేసుకోవాలి చూడండి. ఇలా వాటర్ ఏం అవసరం లేదండి, ఇలా ఆయిల్లోనే కూడా చాలా బాగా మగ్గుతాయి అన్నమాట. ఇవి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి పెరుగు అండి. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల ఆ టేస్టే వేరబ్బా. ఆనియన్స్ అంతా పెరుగులోకి బాగా మంచిగా వెళ్ళిపోయి జ్యూసీలాగా వచ్చేస్తుంది అనమాట. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వస్తుందండి. ఆ జ్యూసీలాగా ఉన్నప్పుడు అయితే ఇంకా మన కర్రీలో అయితే ఎంత బాగుంటుందన్నమాట. చపాతీలోకి అయితే కర్రీ చూస్తుంటే ఇంకా చపాతీలోకి తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత కొంచెం అట్లా ఒక 2 సెకండ్లు అలా ఉన్నించాలండి. ఇంకెక్కువ ఉండకూడదు అనమాట. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం అంతే. అలా ఇప్పుడు చూడండి మంచిగా అంతా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే గిన సరిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా కొత్తిమీర అయితే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని అలా అంతా కలిపేసినామంటే గిన మంచి స్మెల్ వస్తుంది, కొత్తిమీర స్మెల్ అనమాట. అప్పుడు కర్రీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. అందుకోసం అలా అయితే లాస్ట్లో అయితే వేసేసాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్, అంత బాగుందన్నమాట. ఈ కర్రీ మాత్రం సూపర్గా ఉందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, మీరు అందరూ సపోర్ట్ కావాలి ఇంకా.